టీవీల్లో చూస్తారు, నాకు అది కావాలి ఇది కావాలి అని అడుగుతారు. నాకు ఈసారి అయితే కేక్ చేయమని అడిగారు. ఎప్పుడు మైదా అయితే ఎలాగా, అందుకని ఈసారి కొత్తగా రవ్వతో అయితే ట్రై చేశాను. చాలా ప్లఫీగా సాఫ్ట్గా అయితే వచ్చింది. 10 మినిట్స్లో అయిపోతుంది. తింటా కూడా చాలా టేస్టీగా ఉంది. తినాలంటే చేయాలి కదా, రండి. ముందుగా ఆయిల్ తీసుకొని ఆయిల్ కొంచెం గీ కూడా యాడ్ చేసుకున్నా. నేనైతే గీ లేనోళ్ళు ఆయిల్తో చేసుకోవచ్చు. నేనైతే నెయ్యి ఆయిల్ రెండు యూజ్ చేశాను. ఇందులో పెరుగు వేసుకొని బాగా మిక్స్ చేసి ఉప్మా రవ్వ, షుగర్, టేస్ట్కి తగినంత షుగరు, వెనిలా ఎసెన్స్, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, పాలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. మనకి కన్సిస్టెన్సీ అనేది కొంచెం ఇగోండి నేను చూపిస్తున్న మీద ఇలా జారుగా వచ్చేలాగా చేసుకోండి. అప్పుడే మీ కేక్ అనేది కొంచెం టెక్స్చర్ బాగా వస్తుంది. ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకున్నాక వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి ఒక 30 మినిట్స్ కుక్కర్లో విజిల్ అండ్ రబ్బర్ తీసేసి కుక్ చేసుకోవాలి. 30 మినిట్స్లో అయితే మీకు ఈ కేక్ అనేది రెడీ అయిపోతుంది. ఎప్పుడు మైదాతోనే కాకుండా ఒక్కొక్కసారి ఈ రవ్వతో కూడా ట్రై చేయండి. బిగినర్స్ కూడా చాలా ఈజీగా ట్రై చేయొచ్చు. మా పాపకైతే నచ్చింది, చాలా బాగా వచ్చింది కేక్ అనేది. నేను కూడా ట్రై చేశాను, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి రెసిపీ ఎలా ఉన్నదని చెప్పండి.